యాంటీబయాటిక్స్తో మనిషి ప్రాణాలకు ముప్పుందన్నారు నిమ్స్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రతి 10 మందిలో 8 మంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా బాధితులు ఉన్నారన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా అమ్మడంపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అతిగా యాంటీబయాటిక్స్ వాడొద్దంటున్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో మన ప్రతినిధి అరవింద్ మరింత సమాచారం అందిస్తారు. యాంటీబయాటిక్స్ వల్ల ఇప్పటికే మానవ మనుగడకు ముప్పంటూ కూడా పలు వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనిషి ప్రాణాలు కూడా కోల్పోయే స్థాయికి కూడా యాంటీబయాటిక్స్ కూడా పనిచేస్తాయంటూ కూడా ఇప్పటికే పలు నిపుణులు కూడా తెలిపారు. మనతోని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ యాంటీబయాటిక్స్ అసలు ఏంటి సార్? అసలు ఇది ఎందుకు, ఎలా తీసుకోవాలి సార్? యాంటీబయాటిక్స్ అనేటివి మనకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది, మనకు దగ్గు, జ్వరము ఇవి వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం. ఎందుకంటే ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి వాడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ వస్తున్నాయి. మామూలుగా ఏమవుతాయంటే యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు బ్యాక్టీరియా అవన్నీ చనిపోతాయి. అవి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మనకు నయం అవుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతున్నాయంటే మనకు ఉండే యాంటీబయాటిక్స్ అనేటివి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ ముందు వచ్చినవే. అవంటే కొత్తవంటే ఏం రాలేదు. సో ఏమవుతున్నాయంటే మనం యాంటీబయాటిక్స్ వాడి పర్ఫెక్ట్గా వాడి గైడ్లైన్స్ ప్రకారం వాడితే ప్రాబ్లం ఉండదు. బట్ ఏమవుతున్నాయంటే మనకు యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ఏమవుతాయి, మనకు బ్యాక్టీరియా చచ్చిపోవట్లేదు. దానికి ఆ బ్యాక్టీరియా ఇట్సెల్ఫ్ నీకు దాన్ని రెసిస్టెన్స్ వస్తుంది. యాంటీబయాటిక్స్ పనిచేయవు. అప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయనప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువైతాయి. ఇది మేజర్ రీజన్ ఫర్ ప్రాణాలు పోయేదానికి. పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ వస్తే ప్రాణాలు పోయేదానికి వస్తుంది. మెయిన్గా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూరు ఇవన్నీ వచ్చి పేషెంట్ చనిపోతాడు. యాంటీబయాటిక్స్ తీసుకునేదానికి చాలా జాగ్రత్తలు ఉన్నాయి. ఒకటి, యాంటీబయాటిక్స్ డాక్టర్ ఇస్తే తప్ప తీసుకోకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకున్నారంటే రెసిస్టెన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, నాకు జలుబు వచ్చిన తర్వాత నాకు వెంటనే తగ్గిపోవాలా. సో జలుబుకి ఒక సామెత ఉంటుంది, ఆ జలుబు కోల్డ్ వీటి కనెక్ట్గా ఒక సామెత ఉంది. ట్రీట్మెంట్ ఇస్తే 1 వారము, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 7 రోజులు. సో ఇవన్నీ మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ అవసరం లేదు. సో మనం ఏం చేస్తాం, నాకు వెంటనే తగ్గిపోవాలని చెప్పి ఫార్మసీ దగ్గరికి పోయి 2 ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. 2 ట్యాబ్లెట్స్ 5 తీసుకున్నాం అనుకోండి, 2 వాడతాం, బాగా అయిపోతుంది, మిగతా 3 అట్లే పెడతాం. ఇవేం చేస్తాం, కొన్ని రోజుల తర్వాత బయటపడేస్తాం. సో ఇవి బయటపడేసింది కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టు యాంటీబయాటిక్స్ వచ్చేస్తుంది. ఇవి అంతా ఏమవుతాయి, వాటర్లోకి కలిసిపోతాయి. ల్యాండ్ పొల్యూషను, వాటర్ పొల్యూషన్. ఈ వాటర్ పొల్యూషన్లో కూడా ఫిష్, ఇది కూడా మేజర్ కంప్లైంట్. ఇది ఒక సైకిల్ లాగా తయారయ్యి యాంటీబయాటిక్స్ మనం నెక్స్ట్ అనదర్ 5-10 ఇయర్స్ మనకు కొత్త యాంటీబయాటిక్స్ రాకపోతే కనుక బ్యాక్టీరియా మనం చంపలేం. ఇప్పుడు చంపలేనప్పుడు ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మనకు ప్రాణాలు పోవడం. సార్, అయితే ఎన్ని సంవత్సరాల నుండి కొత్తగా యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ రాలేదు? ఇదివరకు క్రితంలో ఉన్నాయి కూడా వాడుతున్నారు కదా, దాని గురించి ఏమంటారు సార్? మనకు 20-30 ఏళ్ళ నుంచి కొత్త యాంటీబయాటిక్స్ అనేటివి ఏవి రాలేదు. సో ఇవి రాలేనప్పుడు మనకు ఉండే వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి, వాటికి రెసిస్టెన్స్ రాకుండా చూసుకోవాలి. మెయిన్ దీనికి మేము ఇచ్చే సలహా ఒక్కటే, యాంటీబయాటిక్స్ డాక్టర్ ఇస్తే తప్ప ఎక్కడ తీసుకోవద్దండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కానీ మీరు మందులు యాంటీబయాటిక్స్ మెయిన్ వాడకూడదు. సార్, చివరిగా యాంటీబయాటిక్స్ పైన తెలంగాణ ప్రజలకు కానీ అటు అందరికీ అవగాహన కల్పించడానికి మీరు ఏం చెప్తారు సార్? మీరు జ్వరం వచ్చిందా 2 రోజులు ఆగండి, నయం కాలేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ చెప్తేనే మీరు యాంటీబయాటిక్స్ కానీ, ఇది ప్రజలకు చెప్తాం. ఇంకోటి, మనం ఫార్మసీ షాపులు ఉన్నాయి, వాళ్ళకి రూల్స్ ప్రకారం యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. నేను పోయాను అనుకోండి, నాకు జ్వరం వస్తుంది, తలనొస్తుంది అంటే 4 యాంటీబయాటిక్లు ఇచ్చేసి 2 యాంటీబయాటిక్లు ఇచ్చేసి పంపిస్తారు. అట్లా వాళ్ళకి రెగ్యులేషన్ ప్రకారం యాంటీబయాటిక్స్ వాళ్ళు అమ్మకూడదు. సో ప్రజలు వెళ్ళకూడదు. ఫార్మసీ కూడా యాంటీబయాటిక్స్ అమ్మకుండా ఉంటే మనకి చాలా జాగ్రత్తగా మనకుండే యాంటీబయాటిక్స్ని కాపాడుకుంటూ వస్తే మనము ఇంకో 30-40 ఏళ్ళు కొత్త యాంటీబయాటిక్స్ వచ్చే లోపల వీటిని కాపాడుకుంటా మన హెల్త్ని కాపాడుకోవచ్చు. యాంటీబయాటిక్స్ ప్రధానంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో యాంటీబయాటిక్స్ అనేవి ఉంటేనే, అది తక్కువ మోతాదులో తక్కువ ఎంజీలో వాడుకుంటే ప్రజల ఆరోగ్యాలు కానీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అనాథరైజ్డ్గా ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ వాడితే మాత్రం అది ప్రాణానికే ముప్పు అంటూ కూడా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా యాంటీబయాటిక్స్తో మెడికల్ షాపుల వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తప్ప విడిగా అమ్మొద్దంటూ కూడా ఇప్పటికే తను తెలియజేశారు. మనిషి ప్రాణాలకు తక్కువ మోతాదులో అవసరమైతేనే వాడుకోవాలంటూ కూడా తను తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీవీ న్యూస్, హైదరాబాద్.